ఫ్రెషర్గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ వాళ్ళకి అలొకేట్ చేయడానికి కొంత సమయం అనేది ఉంటుంది. ఒక ఫ్రెషర్గా మనకి ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ అని వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత ఎవర్ గ్రీన్ కోర్సులు ఏంటి, అసలు అప్డేటెడ్ వర్షన్లో ఉన్న కోర్సులు ప్రస్తుతం ఏంటి? సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి మేడం నిజంగా ఆన్ సైట్ వచ్చిన వాళ్ళకి అండ్ అలాగే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. చాలా మందికి ఎస్పెషల్లీ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సాఫ్ట్వేర్ ట్రైనర్ ఎంఎస్ రెడ్డి గారు. నమస్కారం ఎంఎస్ రెడ్డి గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ప్రీవియస్గా మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి అండ్ ఫ్రెషర్స్ గురించి చాలా వీడియోస్ చేసాం, కోర్సుల గురించి చాలా బాగా వెళ్ళాయి. చాలా డౌట్స్ కూడా చాలా మంది వ్యక్తం చేశారు కామెంట్స్ రూపంలో. ఆ కామెంట్స్ రూపంలో ఉన్న క్వశ్చన్స్ నేను ఇవాళ అడగబోతున్నాను. సో అందులో ఫస్ట్ ఏంటంటే, ఫ్రెషర్గా ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ వాళ్ళకి అలొకేట్ చేయడానికి కొంత సమయం అనేది ఉంటుంది. ఆ టైం పీరియడ్లో ఎటువంటి ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీస్? ఎస్ మేడం, చాలా మంచి క్వశ్చన్. సో ఒక ఫ్రెషర్గా మనకి ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ అని వస్తుంది. రిలీజ్ అయిన తర్వాత ఆఫర్ నుండి ఆన్ బోర్డింగ్కి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఓకే. సో అది డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. వన్స్ ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే క్రెడెన్షియల్స్ అన్నీ ఉంటాయి. క్రెడెన్షియల్స్ ఇస్ నథింగ్ బట్ ఐడి పాస్వర్డ్స్. ఓకే. సో అవి తర్వాత వాళ్ళకి అసెట్ అసైన్ చేయాలి వాళ్ళకి. అంటే ఒక ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ఓకే, ఇలాంటి కొన్ని ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అసెట్ అన్ని మొత్తం అసెట్స్ అన్ని మనకు చేయడానికి కొంత టైం తీసుకుంటారు. ఓకే. డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఒక 20 days నుండి 30 days వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఓవరాల్ అంటే ఈ డాక్యుమెంట్ బీజీవీస్ ఇవన్నీ కూడా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే బీజీవీస్ బిఫోర్ ఆన్ బోర్డింగ్ చేస్తాయి. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఫ్రెషర్ అయితే కనుక వాళ్ళకి అవన్నీ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో యూజువల్గా అలాంటి టైంలో సెల్ఫ్గా వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు ఆ గ్యాప్ పీరియడ్లో? అది పర్సనల్ చాయిస్. కాకపోతే ఏంటంటే మేడం, కంపెనీస్ అయితే కనుక ఇప్పుడు ఏం అంత ప్రొవైడ్ చేయట్లేదు ఏ కంపెనీస్ కూడా. ఓకే. అండ్ వాళ్ళు ఓన్గా అంటే దేని మీద వాళ్ళు సెలెక్ట్ అయ్యారో దాని మీద కొంచెం స్కిల్స్ అయితే ఇంకా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది అప్డేట్ అవ్వాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కూడా. సో అప్డేట్ అవుతున్న కోర్సులు, టెక్నాలజీస్ అనేవి మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఎవర్ గ్రీన్ కోర్సులు ఏంటి, అసలు అప్డేటెడ్ వర్షన్లో ఉన్న కోర్సులు ప్రస్తుతం ఏంటి? సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి మేడం ఎవర్ గ్రీన్ అని మనం చెప్పడానికి లేదు. బట్ కాకపోతే కనుక ఎక్కువ కాలం ఉన్నటువంటివి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఇన్ ద సెన్స్ ఎప్పటికీ ఉండాలి, అలా ఎప్పటికీ ఉండదు ఇన్ ద సెన్స్ ఉంటాయి కానీ వాటికి క్రేజ్ ఉండదు అంత. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఫర్ జావా అనుకోండి, జావా చాలా సంవత్సరాలు ఉంది. ఓకే. వెబ్ డెవలప్మెంట్ కూడా చాలా సంవత్సరాలు ఉంది. అలా ఉన్నాయి కానీ ఏంటంటే దాన్ని ఎవర్ గ్రీన్ అని చెప్పలేము. ఒకటి. రెండవది ఏంటంటే ఐటీలో ఎస్పెషల్లీ ఎప్పటికీ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. కొత్తగా ఏమొస్తుందో చూసుకోవాలి మనం ముందే. ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ బూమ్ వస్తుంది అన్నప్పుడు ఆ టెక్నాలజీ మీద మనం వెళ్ళాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అంటే క్లౌడ్ గురించి చెప్పారు. క్లౌడ్ వస్తుంది అన్నప్పుడే ఆ కొత్త కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ని వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఎవరైనా సరే, అయితే ఫ్రెషర్ అయినా కావచ్చు లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా సరే, వాళ్ళు మార్కెట్లో సస్టైన్ అవుతారు. ఇప్పుడు క్లౌడ్ అయిపోగా నెక్స్ట్ ఏమైనా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా, ఏఐ ఉంది. ఇప్పుడు ఏఐ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమైనా వస్తాయి ఇంకా చెప్పలేము, రావచ్చు. ఇంకా ఏదైనా ఉంటే కనుక అంటే అవి ఏమొస్తున్నాయి వాటిని అప్డేట్ అవ్వాలి. అది ఏ అంటే ఫ్రెషర్స్ కావచ్చు, ఈవెన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఐటీలో సస్టైన్ అవ్వాలంటే మాత్రం ఇవి మాత్రం నేర్చుకుంటున్నారు, అప్డేట్ అవుతుండాలి మేడం. చాలా మంది కాలేజెస్లో, కొన్ని పెద్ద కాలేజెస్లో ఏంటంటే క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి. బట్ నార్మల్ కాలేజ్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువైపోయాయి, డిగ్రీ కాలేజెస్ ఎక్కువైపోయాయి. సో అటువంటి వాళ్ళకి ఎటువంటి కోర్సులు మీ ద్వారా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంతవరకు ఇస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా తగ్గిపోయాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునే ఉంటాం కూడా. సో ఓవరాల్గా మార్కెట్ ప్రకారం రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం వస్తున్నాయి. అందులో కూడా అందరు ప్లేస్ అవ్వరు, కొంత పర్సంటేజ్ వరకు ప్లేస్ అవుతారు. కమింగ్ టు రిమైనింగ్ కాలేజెస్ ఏంటంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలాగ ఉండనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ముందుగానే ఫైనల్ ఇయర్లోనో లేదా ఇంకా థర్డ్ ఇయర్ సంథింగ్ వాటి ఉంటుందో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని కోర్సెస్ నేర్చుకుంటారు, కొంత కోడింగ్ అనేది నేర్చుకుంటారు జనరల్గా. తర్వాత కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఉంటుంది. సో కొంత ఏంటంటే సిఆర్టీ అని ఒకటి ఉంటుంది. ఓకే. క్యాంపస్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఉంటుంది. వీటన్నిటికీ మేము ట్రైనింగ్ ఇస్తాం.
ఓకే. ఇవన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ కూడా మాకు డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఓకే, కొంత ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం చాలా తక్కువ నామినల్ ఫీజులో సో మీరే కాలేజెస్కి వెళ్తారా? మేము వెళ్తామండి. మేమే కాలేజ్కి వెళ్ళేసి వాళ్ళకి చెప్తాము. సో వాళ్ళకి ఏంటంటే నామినల్ ఫీజు చాలా తక్కువ ఫీజులోనే మేము ఇస్తాం. మార్కెట్లో ఏంటంటే ఒక 30-40 అలా ఉన్న ఫీజెస్ కూడా మనకి ఏంటంటే ఒక 2000 రూపీస్లో వాళ్ళకి వచ్చేస్తుంది కోర్స్. సో 30-40 అనేది చాలా హై ఇదిగా ఉంటుంది. మీరు కాలేజ్లో తీసుకుంటే 2000 రూపీస్కి మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్ స్టాక్. ఎందుకు అంత డిఫరెన్స్? అంటే బయట 30,000 ఛార్జ్ చేసిన కోర్సు మీరు ఎందుకు 2,000-3,000? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఎక్కువ మందికి నేర్పించాలనేది మా మెయిన్ మోటో. చాలా ఎక్కువ మందికి నేర్పించాలని చెప్పేసి ఒక 10 మందికి 20 మందికి 100 మందికి నేర్పించేసి లిమిటెడ్ అవ్వకూడదు అన్నట్టుగా ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్ కానీ ఇలా కొన్ని వాళ్ళకి అఫోర్డ్ చేయలేరు. 30,000-40,000 రూపీస్ ఓన్లీ కోర్స్కే పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కొన్ని రోజులు చేసి వాళ్ళు చేయలేరు, అఫోర్డ్ చేయలేరు. సో మేమేమనుకున్నామంటే అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి తక్కువలో పెడితే కనుక వాళ్ళకి కోర్స్ కంటెంట్ కొంచెం ఇది వస్తుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అందు గురించి మేము చాలా తక్కువలో పెట్టాం, అంతే తప్ప క్వాలిటీ మాత్రం ఏం చేంజ్ ఉండదు. సో ఎంత టైం పీరియడ్ ఉంటుంది? అంటే ఇన్ని మంత్స్ కోర్స్? ఇది 4 months కోర్స్ ఉంటుంది మేడం. ఇది ఈ 4 months కోర్స్ ఉంటుంది. 4 months ఓన్లీ టెక్నికల్గా ఇది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ కొంత అవసరం ఉంటుంది, వాటిని కూడా చేస్తాం. తర్వాత CRT అని ఒకటి ఉంటుంది, అది కూడా చేస్తాం. సో నిజంగా ఆన్ సైట్ వచ్చిన వాళ్ళకి అండ్ అలాగే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. చాలా మందికి ఎస్పెషల్లీ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు. చాలా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందా? చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సరిగ్గా ఫ్లూయెంట్గా రాకపోతే? ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా పర్లేదు, వాళ్ళకి ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ అంటే ఫస్ట్ లెవెల్ అంటే ఎంట్రీ లెవెల్ అంటాం దాన్ని. ఎంట్రీ లెవెల్ వెళ్తున్న వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినా సరిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం కన్వే చేయాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేటువంటిది ఫస్ట్ థింగ్ ఉంటుంది. అవతల వాళ్ళు ఏం అడుగుతున్నారో మనకు అర్థమవుతుంది కనుక దాన్ని బేసిక్ లెవెల్లో సరిపోతుంది. అంటే బై డెఫినేషన్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఇద్దరు మాట్లాడుకోవడానికి, వాళ్ళు చెప్తున్న మనకు అర్థం అవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇది జనరల్గా ఆ సింపుల్ ఇంగ్లీష్ ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకునే పాస్ట్ టెన్స్లో చెప్పగలిగి, ఫ్యూచర్ టెన్స్లో అంటే ప్రజెంట్ చెప్పగలిగితే సరిపోతుంది. జనరల్ థింగ్స్ హెవీగా అంత ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఉంటే చాలా బెటర్. ఎప్పుడు అంటే కెరీర్ అడ్వాన్స్మెంట్ అంటే నెక్స్ట్ కెరీర్లో బాగా డెవలప్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కంపేర్ చేసినప్పుడు కొంత ఎలా ఉంటుందంటే టెక్నికల్ స్కిల్ ఒకటి చూస్తారు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చూస్తారు. సో వాటికి కూడా ఎట్లా ఉంటుందంటే మనకు మార్క్స్ లాగిస్తాం అనమాట. ఓకే, గ్రేడింగ్ లాగిస్తాం. సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగున్నారు, తర్వాత టెక్నికల్గా ఎంత ఉన్నారని చెప్పి ఇస్తాం ఎవరైనా. సో యూజువల్గా సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్స్ ఈ వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎన్ని రకాలు ఉంటాయి ప్రాజెక్ట్స్లో? ప్రాజెక్ట్స్ చాలా రకాలుగా ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు BFSI అని చాలా మంది మా బజ్ వర్డ్ అయిపోయింది. BFSI ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్. వీటిని ఎక్కువగా జనరల్గా టర్మ్స్ యూస్ చేస్తారు. అవి కాకుండా కూడా చాలా ఉన్నాయి. సో అయితే ఏంటంటే ఈ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఒక తర్వాత ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కలిపి BFSI లాగా మనకు ఒక అబ్రివేషన్ లాగా చెప్తారు అనమాట. సో అంటే మీ క్లయింట్ యొక్క కోర్ బిజినెస్ ఏదో ఉందో అది బ్యాంకింగ్ అనుకోండి, ఓకే, ఇది BFSIలో వస్తుంది. తర్వాత ఫినాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి, అవి కూడా వస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి, అవి కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా నార్మల్ కూడా ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే ఏ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక వెబ్సైట్ లాంటిది ఉందనుకుంటే, మన టెక్నాలజీస్లో చూసుకుంటే ఆ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ ఉంది, ఫ్లిప్కార్ట్ లాంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా ఏంటంటే అది కూడా ఒక రకమైనటువంటి బిజినెస్. వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనకు సర్వీసెస్ అవసరం ఉంటుంది, సాఫ్ట్వేర్ సర్వీసెస్. సో కాబట్టి అది ఒక ఫీల్డే. అలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మేడం. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ఒక కస్టమర్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి అన్నట్టుగా దాన్ని మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని మొత్తం అంతా వాళ్ళు సేవ్ చేసుకోవాలి కదా, ఎప్పటికప్పుడు మనకు డేటా ఇవ్వాలి కదా, వాళ్ళు ట్రాన్సాక్షన్స్ జరగాలి కదా. సో ఒక ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళు, ఒక కస్టమర్ ఐడి అని చెప్పేసి. మనకు కూడా తెలుసు కస్టమర్ ఐడి తర్వాత ఒక పర్సనల్ లోన్, లేదంటే ఒక వెహికల్ 4-wheeler లోన్ కానీ ఇట్లా వేసాం, సేవింగ్స్ అకౌంట్ ఇలా ఉంటాయి. వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఓకే వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసిస్తారు. అలా ఒక ఎగ్జాంపుల్ లాగా ఇలా ఏ దేనికైనా చేస్తాం మనం, అది ఉంటుంది. సో యూజువల్గా అంటే ఇప్పుడు ఒక కోర్సెస్ కానీ అవి కానీ జాబ్ తెచ్చుకోవడానికి ట్రైన్ చేస్తూ ఉంటారు. సో జాబ్ వచ్చాక అంటే ప్రాజెక్ట్ మీటింగ్స్ అని కూడా ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్స్కి ఏం చేస్తారంటే, ఫ్రెషర్ చేస్తున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ సీనియర్స్ ఉంటారండి. ఫ్రెషర్స్తో పాటు కాల్లో ఖచ్చితంగా వాళ్ళు సీనియర్స్ ఉంటారు. మేబీ సీనియర్ డెవలపర్ కావచ్చు, లీడ్ కావచ్చు, మేనేజర్ కావచ్చు. అంటే కాలేజ్లో ఉన్న సీనియర్స్ అంటారా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని ప్లేస్ చేశాను మన టీంలో, నేను ఒక మేనేజర్ని అనుకోండి. ఇప్పుడు నా టీంలో ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా నేను క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేయలేను. ఎందుకు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో ఎలా మాట్లాడుతారో తెలియదు నాకు స్టార్టింగ్లో. కాబట్టి నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాను, క్లయింట్ తోటి నేను కూడా ఉంటాను.
ఓకే. క్లయింట్ తోటి నేను కూడా ఉంటాను, తర్వాత యాజ్ మేనేజర్గా లీడ్ కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళతో పాటు ఫ్రెషర్ ఉంటారు. సో ఫ్రెషర్కి కొద్ది రోజులు స్టార్టింగ్లో కొంత వాళ్ళకు గైడెన్స్ ఉంటుంది. ఓకే. కాకపోతే అంటే స్పూన్ ఫీడింగ్ లాగా ఏముండదు, జస్ట్ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడమని చెప్తారు, ధైర్యంగా మీరు చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్తారు. ఓకేనా. వీళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసినప్పుడు క్లయింట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు కొంత, యూఎస్ వాళ్ళు కానీ అట్లా మాట్లాడుతున్నప్పుడు. సో అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు కొంత గైడ్ చేస్తారు. ఓకే. సో సింపుల్ అండి, ఏంటంటే ఏ కాల్లో అయినా సరే మీరు ఏం వర్క్ చేశారని స్టేటస్ అడుగుతారు వాళ్ళు. మనం చేసిన వర్క్నే స్టేటస్గా చెప్పాలి, మనం ఏం చెప్పాలంటే చెప్పాలి. ఓకే. వాళ్ళు అడుగుతారు వాట్ ఇస్ స్టేటస్ ఆఫ్ యువర్, ఒక్కొక్క మాడ్యూల్ డివైడ్ చేస్తారు వాళ్ళకి. ఒక ఎంటైర్ వర్క్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తారు. ఒక మాడ్యూల్ అనుకోండి, మీ మాడ్యూల్లో మీ స్టేటస్ ఏంటి ఇవ్వాలా, ఆ స్టేటస్ ఏంటంటే నేను సోన్స్ వర్క్ చేశాను, ఓకే, ఇంకా సోన్స్ వర్క్ చేయాలి, సంథింగ్ దాన్ని మనం కన్వే చేయగలగాలి. ఆ తర్వాత క్లయింట్ ఏదైనా డౌట్స్ అడిగితే అడగచ్చు, లేదనుకుంటే కనుక ఎన్హాన్స్మెంట్ ఏదైనా సరే ఇది కాకుండా ఇంకొంచెం ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ ఏదైనా సరే చూపిస్తే కనుక బెటర్మెంట్ ఏదైనా సరే అడగచ్చు. అలాంటి కాల్స్ ఉంటాయి. ఇవి క్లయింట్ దగ్గర. ఇంటర్నల్ కాల్స్ మళ్ళీ ఉంటాయి. మేనేజర్ లేదా లీడ్ వాళ్ళు కూడా మళ్ళీ తీసుకుంటారు. ఏంటంటే నీ స్టేటస్ ఏంటి, ఎంతవరకు చేస్తావు ఏంటి, ఒకరు చేయకపోతే ఎందుకు చేయలేదు, ఇలాంటి కొన్ని కాల్స్ ఉంటాయి. వాటికి భయపడక్కర్లేదు మేడం. ఏంటంటే సింపుల్గా ఏంటంటే మనం ఏం తెలుసు దాన్ని క్లియర్ కట్గా ప్రెజెంట్ చేయాలి అంతే. ఒకసారి రెండుసార్లు తప్పు చేసినా కూడా మళ్ళీ తీసుకోవచ్చు. యూజువల్గా ఒక ప్రాజెక్ట్లో ఒక టీం అంటూ ఉంటారు, టీమ్ హెడ్, ప్రాజెక్ట్ హెడ్ అంటూ. ప్రాజెక్ట్ హెడ్ ఎవరితో అయితే ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళు కొద్దిగా ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది కెరియర్లో, హైక్స్ విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు. ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో హు ఆర్ నాట్ ఫ్రెండ్లీ విత్ బాస్, వాళ్ళు కొద్దిగా వెనకబడే అవకాశాలు ఉన్నాయో. సో అటువంటి వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇవి చాలా ఫేస్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఇది ఉంది మేడం, ఇది ఉంది. ఇది ఏంటంటే కాకపోతే దీన్ని మనం జనరలైజ్ చేయాలంటే కొంచెము ఇది జనరలైజ్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం ఉంటుంది మేడం, ఏంటంటే ఎప్పుడైనా సరే మీ స్కిల్ ఎంతైనా ఉండేవండి, మీ స్కిల్ ఎంత ఉన్నా కూడా మీ ర్యాపో ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ మేనేజర్, నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ హెడ్, తర్వాత నాట్ ఓన్లీ లీడ్, ఎవరికైనా సరే మీ టీమ్ మెంబర్స్తో కూడా మీ ర్యాపో ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ లీడ్తో మీ బాస్ ఎవరైతే ఇమీడియట్ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ ర్యాపో చాలా బాగుంది అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మిమ్మల్ని గ్రో అవ్వాలని చూస్తారు వాళ్ళు కూడా. అలా కాకుండా నాకే అంత వచ్చును, నేనే ఇది చేస్తాను, నేనే కొంచెం ఇది కానీ యారోగెంట్గా ఉన్నా కూడా, లేదంటే బిహేవియర్ కొంచెం బాగాలేకున్నా నువ్వు ఎంప్లాయ్ నేను ఎంప్లాయ్ అనేటువంటి యారోగెంట్స్ కొంతమందికి ఉంటుందన్నమాట. అలాంటివి కొన్ని ఉంటాయి. తర్వాత కొన్ని బయాస్ ఉంటాయి లీడ్స్ కానీ మేనేజర్స్ కొంతమందికి ఉంటాయి, అందరికీ ఉండదు. బట్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి బయాస్ కూడా కొన్ని ఉంటాయి. కాకపోతే బయాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే మీ వర్క్ మీరు ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు మీ సుపీరియర్తో ఉన్నటువంటి దాన్ని చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బోల్డ్ అన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కోర్సెస్కి. సో మీది ఎలా డిఫరెంట్, అండ్ యాజ్ బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ ట్రైనర్ హౌ డిఫరెంట్ యూఆర్ ఫ్రమ్ అదర్ కోర్సెస్, అదర్ ట్రైనర్స్? సింపుల్ మేడం, ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్పాలని ట్రై చేస్తారు, ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్తారు. ఏ ట్రైనర్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సరే. ఎందుకంటే ఒక ట్రైనర్ తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని తన స్టూడెంట్స్కి కొంచెం షార్ట్ కట్లో ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తారు. అంటే మేము కష్టపడ్డాము, నెక్స్ట్ వాళ్ళు కొంచెం కష్టపడకుండా కొద్దిగా ఈజీగా చేద్దామనేసి అనుకుంటారు. అది అందరికీ ఉంటుంది. ఈ స్టూడెంట్కి ఏం కావాలంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా, అంటే ప్రతి టీచరు ప్రతి ట్రైనరు గొప్పనే అయినా కూడా ఒక్కొక్కరి టీచింగ్ అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. వాళ్ళు చాలా టాలెంటెడ్ అయినా కూడా అర్థం కాకపోవచ్చు కొంతమందికి. సో మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్స్లో ఏంటంటే మాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు చెప్తున్న చాలా బాగా అర్థమవుతుంది. లైక్ ఎలా ఉంటుందంటే ఏమీ తెలియకపోయినా వాటి గురించి మేము బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం అనేలాగా కొంత చేస్తారు. మేము ఏం చేస్తామంటే మేడం, తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళకి, తెలుగు కొంచెం ఇది ఉన్న వాళ్ళకి మేము ఎక్కువగా తెలుగులో ఫోకస్ చేస్తాం. వాళ్ళకి తెలుగులో బాగా అర్థమయ్యేలా చెప్తే అంటే మదర్ టంగ్లో బాగా అర్థమవుతాయి వాళ్ళకి, వాళ్ళు ఏదైనా చేయగలరు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా వస్తాం. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఏముంటాయంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పేస్తారు. మేబీ వాళ్ళు క్యాచ్ చేయలేకపోతే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అంతే. సో ఇంగ్లీష్ అనేది ఎంత నెసెసరీ అండి సాఫ్ట్వేర్ జాబ్కి? సింపుల్ మేడం, ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఇస్తే అట్లీస్ట్ చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే సరిపోతుంది అంతే. సింపుల్గా ఏంటంటే ఒక డాక్యుమెంట్ మీకు ఇచ్చారనుకోండి ఏదైనా సరే, ఆ డాక్యుమెంట్ చూసి అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ విషయం సరిపోతుంది, అంటే హై లెవెల్ కాకపోయినా. ఇంకొకటి కమ్యూనికేషన్లో మాట్లాడడానికి ఏంటంటే అట్లీస్ట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా కన్వే చేయగలిగితే సరిపోతుంది. అది బేసిక్ లెవెల్ అంటున్నాను. నేనేమంటున్నానంటే నేర్చుకోండి, తప్పకుండా నేర్చుకోండి. రాకపోవడం తప్పు కాదు కానీ నేర్చుకోకపోవడం తప్పు అంటారు. సో మీరు నేర్చుకోండి, కాకపోతే ఏంటంటే స్లోగానే నేర్చుకోండి. ఫస్ట్ మీకు రాలేదని భయపడకండి, నాకు ఇది రాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, ఇంగ్లీష్లో చదవలేను, ఇంగ్లీష్లో ఇంకేం చేయాలి, భయపడక్కర్లేదు. మీకు ఎంత వచ్చో అంత ప్రేమ చేయండి, కాన్ఫిడెంట్గా చేయండి. సో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆన్ సైట్ వెళ్ళిపోతూ ఉన్నారు, అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. సో ఎందుకనంటే అక్కడ లైఫ్ స్టైల్ కానీ, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కానీ, అమౌంట్ కానీ ఎక్కువ కంపారిటివ్లీ ఇండియానా? అది ఏంటంటే మేడం,
ఫస్ట్ ఏంటంటే ఆన్ సైట్ అంటే ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. ఆన్ సైట్ అంటే సింపుల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము భారత్లో ఉన్నాం, మన కంట్రీలో ఉన్నాం, మనకు క్లయింట్ యూఎస్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మన టీంలో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఎవరైతే బాగా ఎఫిషియెంట్గా అనిపిస్తారో, బాగా యాక్టివ్గా అనిపిస్తారో, ఓకే, అంటే ఏ ప్రాబ్లమ్ అయినా సరే వాళ్ళు బాగా సాల్వ్ చేయగలరు అన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళని క్లయింట్ ఏం చేసి చూస్ చేసుకుని ఏమంటారంటే, మీ రిక్వైర్మెంట్ మాకు ఇక్కడ ఉంది, ఎక్కడ యూఎస్లో ఉంది, భారత్లో కాదు, మీరు యూఎస్లో ఉంది అని వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు అక్కడికి. దాని ఆన్ సైట్. ఓకే, ఇది ఒక లాజిక్ అనమాట. సో ఆన్ సైట్ వెళ్తే వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎలా అంటే మేడం, ఇండియాలో వాళ్ళ శాలరీ వస్తూ ఉంటుంది, దాంతోపాటుగా యూఎస్లో వాళ్ళకి కొన్ని ఎక్స్పెన్సెస్ వాళ్ళు పే చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, శాలరీ వస్తుంది వాళ్ళకి, ఆ తర్వాత కొన్ని అడిషనల్గా కొంచెం అమౌంట్ కూడా వస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే ఆన్సెట్కి వెళ్ళగానే నెక్స్ట్ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆన్సెట్కి మేము తీసుకున్నారంటే మీరు చాలా ఎఫిషియెంట్ ఉన్నాయి కదా, ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. నెక్స్ట్ ప్రమోషన్ ఇస్ నథింగ్ బట్ హైక్స్ కూడా వస్తాయి వాళ్ళకి. ప్రమోషన్ అంటే డెసిగ్నేషన్ వైజ్ వస్తుంది, సాలరీస్ కూడా పెరుగుతాయి. ఆబ్వియస్లీ కొంచెము వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం పెరుగుతుంది. అందు గురించి ఆన్సెట్ అని చాలా మంది ఎక్కువగా ఇచ్చేస్తారు. అక్కడ లైఫ్ స్టైల్ కూడా యూఎస్లో మీరు ఉన్నట్టుగా ఆ డిఫరెంట్గా ఉండడం వల్ల కూడా ఒకటి కావచ్చు, లేదా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రేజ్ కావచ్చు. ఏంటంటే యూఎస్కి వెళ్ళారు, లేదంటే ఆన్సెట్కి వెళ్ళారంటే మన రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో, మన సొసైటీలో ఒక కొంచెం లైమ్ లైట్ అనమాట వాళ్ళకి. ఏమంటే చూడగానే అబ్బా వీళ్ళకి ఆన్సెట్ వచ్చింది అనేటువంటి ఒక చిన్న క్రేజ్ కూడా జనరల్గా మనం చేసేది అంతే కదా మేడం. ఇప్పుడు మనకి ఏం చేసినప్పుడు అంటే అయ్యో వీడియో మంచిగా ఆన్సెట్ వచ్చింది అని అంటారు కదా, అలాంటిది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.